రుద్రపారాయణం ఇంత గొప్పదా? రుద్రాన్ని పారాయణం చేయడం వల్ల ఎంతటి పాపాలైనా పంచలవుతాయా అంటే ఇది నిజమే. అభిషేకం చేయకపోయినా సరే రుద్ర పారాయణం చేస్తే చాలు ఎంతటి పాపాలైనా పంచలవుతాయని శివపురాణంలో ఒక కథనిక ఉంది. 60 మంది నాయనార్లలో రుద్ర పశుపతి నాయనార్ ఒకరు. ఆయనకు ఒక లక్షణం ఉండేది. ప్రతిరోజు కూర్చొని రుద్రాధ్యాయం చదువుతూ ఉండేవారు. అలా చదువుతున్నప్పుడు ఒక అనుమానం వచ్చింది. అందులో మేఘ్యాయచ విద్యుత్యాయచ వృక్షాయచ హరిత్యాయచ లోప్యాయ చోలప్యాయచ ఇద్రియాయచ తప్యాయచ ప్రేత్యాయచ శిఖాత్యాయచ ఈ మాటలు ఉన్నాయి అంటారు. మీ యందు మంచి భావములు ప్రవేశించి ఈశ్వరాభిముఖులై నిరతిశయ సుఖ స్వరూపమైన శివుని యందు కలిసి మీరే శివుడవుతారు. అటువంటి స్థితి మనకు కలగడం కోసమే మహానుభావుడైన పరమాత్మ మనకి ఉపకారం చేశాడు. ఇటువంటి జ్ఞానమును శంభు స్వరూపం మనకు కటాక్షిస్తుంది. అందుకే శంభుహు అన్న నామం అంత గొప్ప నామమైంది. పరమశివుని రూపములలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పది అయింది. ఆ నామములో చెప్పుకుంటే మనం ఉద్ధరింపబడతాం. ఈశ్వరాత్ జ్ఞానమన్విచ్చేత్ జ్ఞానదాత మహేశ్వర అన్నారు. ఈశ్వరుని అనుగ్రహం వలన మాత్రమే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానము ఇచ్చేవాడికి మహేశ్వరుడని పేరు. శంభునామమును మీరు గట్టిగా పట్టుకొని ఆ నామముతో పిలిస్తే ఆయన మీ భావములను మార్చి మిమ్మల్ని ఈశ్వరుని వైపు తిప్పుతాడు. మీకు సత్ప్రవర్తనను కల్పిస్తాడు. మిమ్మల్ని చక్కటి వాడిగా రూపుదిద్దుతాడు. కనుక మనం ప్రతిరోజు శంభునామమును చెప్పుకుంటే శంభు అనుగ్రహమును పొందాలి. ఇదయే శం. ఈ లోకంలో సుఖము దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు, ఊర్ధ్వలోక సుఖం వరకు ఎంత సుఖం ఉన్నదని మీరు అనుకుంటున్నారో అన్ని సుఖములను మీకు ఇవ్వడం, దీనినే కామకోటి అని పిలుస్తారు. కామకోటి అనగా ఇక్కడ కోరికలను ఇవ్వడంతో మొదలుపెట్టి కోరికలు లేకుండా చేయడం వరకు తీసుకువెళ్ళి ఆ తర్వాత పుణ్యమునిచ్చి పుణ్యము వలన ఊర్ధ్వలోక ప్రాప్తి వరకు ఇచ్చి తరువాత మరల తిరిగి రానవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుధ్య స్థితి అనబడే మోక్ష స్థితి వరకు ఇవ్వగలిగిన అంచులన్నీ ఆవిడ చేత పరిపాలించబడుతున్నాయి. ఆవిడ యవనిక ఎత్తి ఈ కామకోటిలో నిలబెడుతుంది. ఈ కోటిలో ఏ మెట్టు మీద మీరు నిలబడతారో దానిని తగినట్లుగా మిమ్మల్ని నిలబెట్టడానికి ఈ నామములు శివా అనుగ్రహము మిమ్మల్ని రక్షిస్తాయి. రుద్ర పశుపతి నాయనార్ వృత్తాంతమే ఇందుకు ఉదాహరణ. కాబట్టి శంభునామమును జపించండి, ఈశ్వరానుగ్రహాన్ని పొందండి.